కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేసీఆర్కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న దురుద్దేశంతో కేసీఆర్ కేసులకు భయపడే వ్యక్తి కాదని, తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు నమోదైనా కూడా ప్రత్యేక తెలంగాణ సాధించారని గుర్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కేసీఆర్కు వస్తున్న పేరును చూసి ఓర్వలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. నడిపెల్లి దివాకర్ రావు గారి ఆదేశానుసారం గౌరవ రాష్ట్ర నాయకులు విజితన్న గారి సూచన మేరకు ఈ నియోజకవర్గ స్థాయిలో ఇలా శ్రీరాంపూర్ కావచ్చు, మంచిర్యాల కావచ్చు, లక్షపేట, హాజీపూర్, దండపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు పెద్దలందరి నాయకత్వంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది. నిరసన దేనికంటే గౌరవ కేసీఆర్ గారు ప్రాణత్యాగం చేసి ప్రాణం ఇక పోతుందా అని అయినప్పటికీ కూడా దీక్ష విరమించినప్పటికీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినని ప్రకటన చేసినాక విరమించినటువంటి సందర్భం. కానీ ఈరోజు తెలంగాణ వద్దు అని తుపాకులు పట్టుకొని తిరిగినటువంటి గౌరవ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అక్కడ సమైక్యాంధ్ర నినాదం వినిపించినటువంటి చంద్రబాబు గారి ఆదేశానుసారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నడుతుందని తెలంగాణ ప్రజలు అనుకున్నటువంటి సందర్భం. ఎందుకు చెప్తున్నామంటే ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది బహోత్తరమైన ప్రాజెక్టు. మీ అందరికీ మీడియా పెద్దలందరికీ కూడా అది చాలామంది పోయి సూచించినటువంటి సందర్భం. 82 పిల్లర్లు 3 పిల్లర్లు చిన్న క్రాక్ ఇచ్చినాయి. ఆ క్రాక్ కూడా గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో మేము రూపాయలు లేకుండా దాన్ని రిపేర్ చేస్తాం, అయిపోతే అంటే మళ్ళీ యాజిటీస్ ఎలా ఉందో అలా చేసే బాధ్యత మాదని చెప్పినప్పటికీ వాళ్ళకి అప్పచెప్పకుండా గత 2 పంటలు ఎండబెట్టి 2 సంవత్సరాల నుంచి నిరంతరంగా 22 నెలల నుంచి దాన్ని బూచి చూపెట్టి కేసీఆర్ గారికి మచ్చ తెచ్చే విధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం దానికి తోడ్పడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇద్దరు జాతీయ పార్టీలు కలిపి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ రాష్ట్ర సమితి ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదో ఇది ఉంటే మా పప్పులు ఉడికాయి, రేపు పొద్దుగాల నయానో భయానో 420 అంటే 420 పేర్లనే 420 ఉన్నది. 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి అబద్ధం చెప్పకుండా ఇవాళ అధికారంలోకి వచ్చినాం. కనీసం ఒక యూరియా బత్తాలు ఇవ్వలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. రేపు పొద్దుగాల స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే డబ్బా జప్తు అవుతుంది, ఏ రెక్క చేస్తే బాగుంటుందని ఒక ముక్కుమ్మడిగా కూర్చొని ఎదురుదాడి ఏట్లా చేస్తే బాగుంటుంది ప్రతిపక్షాల మీద అని చెప్పేసి గౌరవ కేసీఆర్ గారిని సిబిఐకి ఇప్పిస్తే భయపడతారు అనుకుంటారు. భయపడే పద్ధతి ప్రసక్తే లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. తెలంగాణ సమాజం కలితేనే ఒక కేసీఆర్, ఆ కేసీఆర్ వెంటే ఈ తెలంగాణ సమాజం ప్రజలు ఉన్నారు, ఈ కుటుంబ సభ్యులు ఉన్నారు. కాబట్టి మరొకసారి చెప్తున్నా, మీరందరూ దయచేసి గమనించాలా.